శ్రీమాత్రే నమః. ఈరోజు 50 శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 49వ శ్లోకాన్ని చెప్పుకుందాం. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవః. 50వ శ్లోకం. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. బుద్ధియుక్తో జ్ఞాన సంపన్నుడవై జహాతీహ త్యాజించుము ఈ జన్మలో ఉభే రెండింటిని సుకృత దుష్కృతే మంచి చెడు కార్యములు తస్మాద్యోగాయ కాబట్టి యోగము కొరకు యుజ్యస్వ గట్టిగా ప్రయత్నింపుము. యోగ అంటే యోగము అంటే కర్మసు కౌశలం నేర్పుతో పనిచేసే కళ అంటే వివేకముతో ఈ ఫలాసక్తి రహిత కర్మశాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మలోనే పుణ్యపాపములను రెండింటినీ త్యాజించును. కాబట్టి నైపుణ్యముతో అంటే సరైన దృక్పథంతో పనిచేయడం అనే యోగ అభ్యాసము చేయుమని ఈ శ్లోకం యొక్క అర్థము. అంటే సమత్వ బుద్ధితో చేసిన కర్మ బంధనం కలిగించదు, అంటే పుణ్యం కూడా బంధనమే, పునర్జన్మకు కారణమవుతుంది. కాబట్టి కర్మను సమత్వంతో జ్ఞానముతో ఫలాశక్తి లేకుండా చేయడం అనేది ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. 51వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.